హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు కేఎస్ కిచెన్. నేను మీ కల్పన. అందరూ బాగున్నారా అండి? ఈరోజు మనం బెండకాయ పులుసు ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. మనము బెండకాయల్ని కడిగిన తర్వాత ఇట్లా పైన నూగ్గా ఇలా ఉంటుంది కదండి, ఈ వాటరు ఇదంతా ఇలా పేపర్తో ఇలా తుడిచేస్తే క్లీన్ అయిపోతాయండి. ఇలా నీట్గా తుడిచేసుకుంటే పైన వాటరు ఇదంతా పీల్చేసేస్తుందండి పేపరు. అప్పుడు కూర కూడా ఇట్లా జిగట్లాగా రాదండి, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. బెండకాయలని ఇలా మీడియం సైజులో కట్ చేసుకుందామండి. ఇలా మీడియం సైజ్ అయితే పులుసుకి బాగుంటుందండి. బెండకాయ పులుసు కోసం నేను అరకిలో బెండకాయలు తీసుకున్నానండి. ఇలా మీడియం సైజు కట్ చేసి ఉంచుకున్నాను. 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, కొత్తిమీర, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి, కరివేపాకు, నిమ్మకాయంత సైజు చింతపండు రసం తీసి పెట్టుకున్నానండి. ఉప్పు, కారం, పసుపు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టుకొని తాలింపు గింజలు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలండి. తాలింపు గింజలు వేగాయండి, ఆనియన్స్ వేసుకోవాలి. వేగిందండి, కరివేపాకు వేసుకున్నాము. బెండకాయ ముక్కలు వేసేసుకున్నాము. కొద్దిసేపు మగ్గనిద్దామండి. 30% బెండకాయలు వాడేయండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకున్నాము. టూ మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దామండి. ఓకే, చూద్దామండి. టమాటా మగ్గిందండి. ఇప్పుడు ఇందులో ఒక 10 స్పూన్స్ పసుపు, రెండున్నర స్పూన్ కారం వేసుకున్నానండి. నేను వేసింది చిన్న స్పూన్తో అండి, పెద్ద స్పూన్ అయితే మీకు 2 స్పూన్ల కారం సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ముందుగా ఉప్పు వేసుకోకూడదండి. ముందుగా ఉప్పు వేసుకుంటే బెండకాయలు ఇలా జిగటగా వచ్చేస్తాయి. మగ్గిన తర్వాతే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం చేసి పెట్టుకున్నానండి.
ఎక్స్ట్రా ఇంకో కప్పు వాటర్ పోసుకుందామండి. ఇదంతా ఒకసారి కలిపి పెడదాము. మూత పెట్టి ఉడకబెడదామండి. మూత తీసి చూద్దామండి. ఒక 5 మినిట్స్ అయితే అయిపోతుందండి. మూత పెట్టి 5 మినిట్స్ ఉడికించుకున్నాం. మూత తీసి చూద్దామండి. ఉడికిందండి. గ్రేవీ కూడా దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో కొంచెం తురుము పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్నాము. లిటిల్ బిట్ మెంతి పొడి వేసుకున్నామండి. ఇది నేను మెంతులు ఆవాలు దోరగా వేయించి పొడి చేసి పెట్టుకుంటానండి. ఇలా పులుసు కూరల్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చేపల పులుసులో కూడా వేసుకుంటాము ఇలానే. అందుకని ప్రతి పులుసు కూరలో కూడా నేను ఇలానే లిటిల్ బిట్ వేసుకుంటే సరిపోతుందండి. చాలా మంచి టేస్ట్ వస్తుంది. ట్రై చేసి చూడండి. మూత పెట్టి 1 మినిట్ మగ్గనిద్దామండి. మూత తీసి చూద్దామండి. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేద్దాం. చూసారా, గ్రేవీ చిక్కగా బెండకాయలు మెత్తగా ఉడికాయి, గ్రేవీ చిక్కపడింది. చాలా బాగా వచ్చింది కదండి. ఇలా మీరు ట్రై చేసి చూడండి. చాలా చక్కగా ఉంటుంది. చూసారా, ఎంతో కలర్ఫుల్గా ఉంది కదండి. అలాగే టేస్ట్ కూడా అలానే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా వంట మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి.